హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రినేత్ర వరల్డ్. నా పేరు లోకేష్. నేను మీకు ఈ వీడియోలో ట్రాలీని రివ్యూ చేసి చూపించబోతున్నాను. ఇది మనకి బిల్డ్ స్కిల్ కంపెనీ నుంచి అయితే వచ్చిందండి. దీన్ని ఎంతకి పర్చేస్ చేశాను, దీని డిస్క్రిప్షన్ ఏంటి, ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, ఈ ప్రోడక్ట్ని ఎలాంటి ప్రోడక్ట్స్కి యూజ్ చేయొచ్చు అనేది మనం ఫర్దర్గా ఈ వీడియోలో చెక్ చేసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది మనకి బిల్డ్ స్కిల్ లోగో అయితే మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ మీద అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ఒక చిన్న పేపర్ అయితే మనకి ఇక్కడ ఈ బాక్స్ మీద కనిపిస్తుంది. ఆ పేపర్ మీద మనం డిస్క్రిప్షన్ చూస్తే కనుక ఇది మనకి రిఫ్రిజిరేటర్కి, వాషింగ్ మిషన్కి, వాటర్ కూలర్కి, ఎయిర్ కూలర్ కూడా ఈ ట్రాలీని మనం యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి ప్రైస్ అయితే 2999 ఉంది, కానీ ఇది మనకి ఆఫర్లో 1919కి అయితే మనకి లభిస్తుందండి. ఇది మనకి బిల్డ్ స్కిల్ వెబ్సైట్లోని దొరుకుతుంది, అలాగే వీళ్ళు వేరే వెబ్సైట్స్లో కూడా దొరుకుతున్నాయి. అది ఎలాగో నేను మీకు ఫర్దర్గా చెప్తాను. అండ్ దీంట్లో మనం ఇక్కడ ఇంకా డీటెయిల్గా కింద చూస్తే కనుక ఇది ఒక ఇండియన్ ప్రోడక్ట్ అనమాట. ఇది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఢిల్లీలో జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ బాటంలో మనకి కస్టమర్ సపోర్ట్ నెంబర్ అండ్ అలాగే ఈమెయిల్ ఐడి మనం చెక్ చేయొచ్చు. అండ్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఈ ప్రోడక్ట్ కంప్లీట్లీ 100% మేడ్ ఆఫ్ మెటల్ అని అయితే వీళ్ళు మనకి చెప్తున్నారు. అండ్ ఈ ప్రోడక్ట్ నాకు రావడానికి దాదాపు 1 వీక్ అయితే పట్టింది. అండ్ ఫర్దర్గా మనం ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి మనం చెక్ చేసేద్దాము. ఈ బాక్స్ని ఓపెన్ చేసే ముందు మనం అసలు ఈ బిల్డ్ స్కిల్ కంపెనీ ఏంటి, దీంట్లో వీళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే మనకి అమ్ముతున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ కంపెనీ వాళ్ళు మనకైతే పవర్ టూల్స్ అండి, అంటే యాంగిల్ గ్రైండర్, లేకపోతే డ్రిల్ బిట్, ఆర్ఎల్స్ మనకి పవర్ కార్డ్ టూల్స్ ఉంటాయి, లేదా మనం ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ కానీ, లేదా పెయింట్ స్ప్రేస్ కానీ, లేదా రోలర్స్ కానీ, లేకపోతే సోలార్ ప్రొడక్ట్స్ అంటే సోలార్ లైట్స్ కానీ, లేకపోతే ఇటువంటి ట్రాలీస్ కానీ, ఇవన్నీ వీళ్ళు బిల్డ్ స్కిల్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని అయితే మీరు ఒకసారి చెక్ చేయాల్సిందే. లోపల ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు ప్రతి ప్రోడక్ట్కి కూడా 6 months వారంటీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ మనకి రీప్లేస్మెంట్ ఉందా, రిటర్న్ ఉందా లేదా కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్కి అయితే వీళ్ళు 7 days రిటర్న్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి వేరే ప్రోడక్ట్ ఏదైనా వచ్చిన ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా, లేకపోతే వచ్చిన ప్రోడక్ట్తో మనం సాటిస్ఫై కాకపోయినా వితిన్ 7 days అయితే మనం ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేయొచ్చు అనమాట. ఈ కంపెనీ అయితే కంప్లీట్ వ్యాలిడ్ అండి. కస్టమర్ సపోర్ట్ కూడా చాలా బాగుంది, బాగా రెస్పాండ్ కూడా అవుతున్నారు. మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కనుక అస్సలు భయపడొద్దు. అండ్ అలాగే ఇంకా ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్కి మనం ఒకసారి చూద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్గా అయితే మనకి వీళ్ళు ఒక ట్రాలీ అయితే ఒక కవర్లో వీళ్ళు మనకి ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ ట్రాలీతో పాటు మనకి ఇంటర్నల్గా కూడా ప్యాకేజ్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాము. అండ్ ప్యాకేజ్లో అయితే వేరే ఐటెం అయితే ఏదో ఉంది. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. యా అండి, అవును, ఈ ట్రాలీకి యూజ్ చేయడానికి వీలర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ వీల్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మనం క్వాలిటీ చెక్ చేద్దాము. బేసిక్గా హెవీ వెయిట్ అయితే మనకి ఇచ్చారు, ఎందుకంటే మనకి హెవీ వెయిట్ మనం దీని మీద పెడతాం కాబట్టి ఆబ్వియస్గా వీల్స్ కానీ ట్రాలీ కానీ కొంచెం క్వాలిటీ అయితే ఖచ్చితంగా బాగుండాలి. మనం దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి ఇంటర్నల్గా ప్రతిదాన్ని డీటెయిల్గా ఒకసారి చూసేద్దాం. ఈ ట్రాలీ మనకి మల్టీపర్పస్ ట్రాలీయే కాకుండా ఇది ఫ్రీ సైజ్ ట్రాలీ కూడానండి. అంటే ఇది మనకి ఈ ట్రాలీని ఎలాంటి ప్రోడక్ట్కి అయితే యూజ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ డైమెన్షన్స్ బట్టి దీన్ని మనం రీసైజ్ చేసుకోవచ్చండి. ఈ ప్రోడక్ట్ డైమెన్షన్స్ చూసుకుంటే కనుక ఇది మనకి మినిమం సైజ్లో ఉంటే 16.5 by 19.5 inches ఉందండి. దీన్ని మనం మ్యాక్సిమం సైజ్ కనుక ఇంక్రీజ్ చేసుకుంటే కనుక 25.5 by 32 inches ఉందండి. నేను ఇందాక చెప్పాను కదండి, వీళ్ళు బిల్డ్ స్కిల్ వెబ్సైట్లోనే కాకుండా వేరే వెబ్సైట్స్లో కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముతున్నారని. మీరు ఈ బిల్డ్ స్కిల్ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ కొనడానికి భయపడుతున్నారంటే కనుక వీళ్ళ ప్రోడక్ట్స్ని ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో కూడా వీళ్ళు అమ్ముతున్నారండి. జస్ట్ ఏం లేదండి, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వెళ్ళి సెర్చ్లో బిల్డ్ స్కిల్ ప్రొడక్ట్స్ అని కొడితే వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ మీకు సెర్చ్ రిజల్ట్స్లో వస్తాయి. అక్కడ నుంచి కూడా మీరు వీళ్ళ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. రిటర్న్స్, రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా సేమ్ అండి. 7 days రిటర్న్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫైనల్గా అయితే ఈ ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేసాము. ఫస్ట్లీ వీల్స్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. వీల్స్ క్వాలిటీ అయితే మనకి చాలా బాగుందండి. హెవీ వెయిట్ ఉన్నాయి, ఫ్రీనెస్ ఉంది. ప్లాస్టిక్ అయితే చాలా హై క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. స్క్రూస్ కూడా కంప్లీట్ మెటల్ యూస్ చేశారు కాబట్టి అవి కూడా కంప్లీట్ మంచి క్వాలిటీతో ఉన్నాయి. అండ్ వీలర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మనకి మూవ్ అవుతున్నాయి. ఎక్కడ స్ట్రక్కింగ్ కానీ అలాంటిది అయితే ఏమీ లేదు. మనం హెవీ వెయిట్ పైన పెట్టినప్పుడు ఈ వీల్ స్ట్రక్ అయితే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ట్రాలీతో. అలాంటి ఇబ్బంది అయితే ఈ ట్రాలీతో లేదు అని అనుకుంటున్నాను, బికాజ్ వీల్స్ అయితే చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. సో ఒకసారి మనం దీనికి ఫిట్ చేసిన తర్వాత ఫర్దర్గా చెక్ చేద్దాము. అండ్ ఈ ట్రాలీ విషయానికి వస్తే కనుక ట్రాలీలో మనకి 2 వేరియంట్స్ ఆఫ్ కలర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి బ్లాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకోటి వైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. నా వాషింగ్ మిషన్ వైట్ కాబట్టి దానికి కొంచెం రిలేటెడ్గా ఈ వైట్ తీసుకుంటే బాగుంటుందని వైట్ తీసుకున్నాను నేను.
సో మీకు కనుక బ్లాక్ తీసుకోవాలనుకుంటే కనుక బ్లాక్ కాంబినేషన్ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ఈ ట్రాలీ మీద మీరు అప్పర్ బాటంలో అప్పర్ సైడ్లో చూస్తే కనుక వీళ్ళు ప్యాడింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం పైన రిఫ్రిజిరేటర్ కానీ ఏమన్నా వాషింగ్ మిషన్ కానీ పెట్టినప్పుడు మనం దానికి కొంచెం సేఫ్టీ కానీ స్లిప్పరీ కాకుండా వాళ్ళు ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బాటంలో చూసుకుంటే కనుక మనకి సైడ్స్ మనకి స్టాండ్స్ ఉన్నాయి అండ్ అలాగే స్టాండ్స్ రబ్బర్ స్టాండ్స్ ఇచ్చారు అండ్ పక్కన స్క్రూస్ ఇచ్చారు. మీరు ఇందాక మీకు చెప్పాను కదా మల్టీపర్పస్ అండ్ ఫ్రీ సైజ్ అని, ఇది ఫ్రీ సైజ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన ప్రోడక్ట్ సైజ్ డైమెన్షన్స్ బట్టి ఈ ట్రాలీని మనం ఎక్స్టెండ్ కానీ స్మాల్ కానీ చేసుకుని మన ప్రోడక్ట్కి తగినట్టుగా దీన్ని మనం రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఏం చేయక్కర్లేదు, 4 సైడ్స్ ఆ స్క్రూస్ ఉన్నాయి కదా దాన్ని లూజ్ చేసుకుని మనం కొంచెం మూమెంట్ ఇస్తే మనకి ఎక్స్టెండ్ లేదా రెడ్యూస్ అవుతాయి అనమాట. దాన్ని బట్టి మనం ఏ ప్రోడక్ట్ అయితే మన రిఫ్రిజిరేటర్ సైజ్ డైమెన్షన్స్ అవి చూసుకుని దానికి తగ్గట్టుగా ఈ ట్రాలీని మనం సెట్ చేసుకుని ఆ స్క్రూస్ని మనం ఫిట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ఆ ప్రోడక్ట్ని అయితే దీని మీద పెట్టచ్చు అనమాట. కాకపోతే ఇది మరీ ఎక్కువ ఎక్స్టెండ్ అయినప్పుడు అసలు వెయిట్ ఎలా తట్టుకుంటుంది, మనకి అంత వెయిట్ దీని మీద పెట్టచ్చా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అది కూడా మనం ఫర్దర్గా చూద్దాము. ప్రస్తుతానికి వీల్ మూమెంట్ అయితే చాలా బాగుందండి. మనం ఎక్స్టెండ్ చేసేటప్పుడు అయితే ఎక్కడ స్ట్రక్ అవ్వట్లేదు, నాకైతే అక్కడ ఇబ్బంది అనిపించలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు కూడా చాలా బాగుంది. ట్రాలీ అంతా హెవీ వెయిట్తో ఉంది, చాలా బరువు ఉందన్నమాట. బికాజ్ ఎందుకంటే మన పెట్టే ప్రోడక్ట్ రిఫ్రిజిరేటర్ కానీ వాషింగ్ మిషన్ కానీ చాలా హెవీ వెయిట్ ఉంటాయి. దాంట్లో వాషింగ్ మిషన్ అనుకోండి, దాంట్లో మనం వాటర్ ఎక్కువ వేస్తాం, క్లోజ్ చేస్తాం, కాబట్టి ఆబ్వియస్గా మనకి ట్రాలీ అనేది కూడా హెవీ వెయిట్ ఉండాలి. హెవీ వెయిట్ లేకపోతే ఖచ్చితంగా అది కొన్ని రోజులకి కన్ఫర్మ్ విరిగిపోతుంది, లేకపోతే మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఇది హెవీ వెయిట్ ఉండాలి. ఇంకా బాటమ్ చూసుకుంటే కనుక ఇక్కడ స్క్రూస్ ఇచ్చారు కదా, ఆ స్క్రూస్లోకి మనం ఈ వీలర్స్ని అయితే ఫిట్ చేయాలన్నమాట. ఒకసారి ఆ వీలర్స్ని ఫిట్ చేసి ఆ మూమెంట్ అది కూడా ఒకసారి ట్రాలీకి ఫిట్ చేసిన తర్వాత మూమెంట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. మనం ఈ ట్రాలీని 2 వేస్లో యూస్ చేసుకోవచ్చండి. ఈ వీలర్స్ ఫిట్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా స్టాటిక్గా ఒకే పొజిషన్లో అలా ఉండిపోతుంది అనమాట మనం పెట్టిన ప్రోడక్ట్. అలా కాదు, నేను పెట్టే ప్రోడక్ట్ ఎక్కువ మూవ్ చేస్తూ ఉంటాను, క్లీనింగ్ చేసేటప్పుడు మూవ్ చేస్తూ ఉంటాను అన్న వాళ్ళకి ఈ వీలర్స్ ఫిట్ చేసుకోవాలన్నమాట. వీలర్స్ ఫిట్ చేసుకున్న తర్వాత మీరు అదే పొజిషన్లో ఫిక్స్డ్గా ఉంచుకోవాలనుకుంటే కనుక పక్కన స్క్రూ ఉంది కదండి, ఆ స్క్రూని మనం కొంచెం అడ్జస్ట్ చేసి కిందకి బాగా డౌన్ చేసామనుకోండి, ఫిక్స్డ్గా అదే పొజిషన్లో ఉండిపోతుంది అనమాట. ఆ టైంలో ఈ వీలర్స్ అనేవి మొత్తం స్టాండ్ అనేది పైకి లెగుస్తుంది కాబట్టి వీలర్స్ వర్క్ అవ్వు అనమాట. అలా కాదు, నేను ఈ ప్రోడక్ట్ని కొంచెం మూవ్ చేద్దాం అనుకుంటున్నాను రిఫ్రిజిరేటర్ని అనుకున్నప్పుడు ఆ వీలర్స్ని మనం మొత్తం అన్స్క్రూ చేసి టాప్లోకి పెట్టేసాం అనుకోండి, వీలర్స్ డౌన్కి వస్తాయి కదా, ఆటోమేటిక్గా ట్రాలీ కిందకి వస్తుంది కదా. సో అప్పుడు ఇవి వీలర్స్ అనేవి మనకి వర్క్ అవుతాయి అనమాట. సో ఆ రిఫ్రిజిరేటర్ అనేది మనకి మూవ్మెంట్కి యూజ్ అవుతుంది అనమాట. మీరు చూస్తే కనుక స్క్రీన్లో నేను వీలర్స్ని కూడా సెట్ చేశానండి. ఫస్ట్ అయితే కొంచెం కటింగ్ పేర్ యూజ్ చేసి సెట్ చేద్దాం అనుకున్నాను, అస్సలు వర్కౌట్ అవ్వలేదు, అక్కడ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ తర్వాత నేను రెంచ్ని యూజ్ చేశాను. మనం ఈ వీలర్స్ని సెట్ చేయాలంటే ఖచ్చితంగా 11 సైజ్ రెంచ్ కావాలండి. ఆ 11 సైజ్ రెంచ్ లేకపోతే కనుక ఈ వీలర్స్ని సెట్ చేయడం కొంచెం కష్టమైన పనే. సో మీరు కనుక ఈ ట్రాలీని పర్చేస్ చేసుకుంటే ఖచ్చితంగా 11 సైజ్ రెంచ్ అయితే ఉండాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రాలీ క్వాలిటీ అయితే బాగుందండి. మీరు కనుక ఈ ట్రాలీని పర్చేస్ చేసుకుందాం అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఫ్లిప్కార్ట్ ఇంకా బిల్డ్ స్కిల్ వెబ్సైట్ లింక్స్ని పెడతాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ ట్రాలీసే కాదు, వీళ్ళు ఇంకా ఇన్వర్టర్ ట్రాలీస్ లేదా ఇన్వర్టర్ బాక్సెస్ లేదా కూలర్ ట్రాలీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు బాటమ్ సైడ్ ఈ ట్రాలీని గమనిస్తే కనుక మొత్తం హెవీ మెటల్ వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఎడ్జెస్ కూడా ఎక్కడ కంప్లీట్ బ్లంట్గా అయితే ఇవ్వలేదు, దాన్ని అక్కడ బెండింగ్ ఇచ్చారు. ఎందుకంటే మనం నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న మెటల్ తగిలినా సరే ఖచ్చితంగా మొత్తం అక్కడ కట్ అయిపోతుంది. అలాంటిది ఎక్కడ ఈ ట్రాలీలో నాకు కనిపించలేదు, ఎందుకంటే బెండ్స్ అన్ని క్లియర్గా కట్ చేశారు. లేదా ఎక్కడైనా కట్ చేసే వీలు లేకపోతే కానీ కంప్లీట్గా బెండ్ చేసి మనకి ఎక్కడ ఆ ఎడ్జెస్ తగలకుండా అయితే వీళ్ళు మనకి ప్రికాషన్ అయితే క్లియర్గా తీసుకున్నారని తెలుస్తుంది. అండ్ ఫర్దర్గా మనం దీన్ని ఒకసారి ఫ్లోర్ మీద పెట్టి ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా, దీని ఫ్లోర్ మీద పెట్టి మొత్తం మూమెంట్ అయితే చాలా ఫ్రీగా అవుతుందండి, అసలు ఎక్కడ ఇబ్బంది రాలేదు. వీలర్స్ అయితే కంప్లీట్లీ 100% వాటి పని అవి చేస్తున్నాయనే చెప్పాలి, క్లియర్గానే ఎక్కడ స్ట్రక్కింగ్ అయితే లేదు, ఫ్రీగా మూవ్ అవుతుంది. అండ్ పైన వెయిట్ కూడా నేను కంప్లీట్ నా లెగ్తో ప్రెస్ చేయడానికి ట్రై చేశాను, కానీ మిడిల్ ఏరియాస్లో ఎక్కడ ఆ బెండింగ్ అయితే లేదు. ఎందుకంటే ఇది ఫ్రీ సైజ్ కాబట్టి మధ్యలో కొంచెం ఎండ్ చేసినప్పుడు ఏమైనా బెండింగ్ అవుతుందా, లేకపోతే 2 మెటల్స్ అక్కడ కలిపారు కాబట్టి ఏమైనా బెండింగ్ అవుతుందని కూడా ట్రై చేశాను, అలాంటి బెండింగ్ కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తే కనుక ట్రాలీ నేను వాషింగ్ మిషన్ మొత్తానికి 2 అడ్జస్ట్ చేస్తాను. వాషింగ్ మిషన్కి అయితే ఇది సెట్ చేసేసాను. మనకి పెద్ద పని ఏం కాదండి, 2 పర్సన్స్ ఉంటే కనుక దీన్ని ఈజీగా మనం సెట్ చేసేయచ్చు. మీరు స్క్రీన్లో చూస్తే కనుక నేను కంప్లీట్గా స్టాండ్స్ పైకి పెట్టేశాను. ట్రాలీ అయితే వీల్స్ అయితే ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, మొత్తం వాషింగ్ మిషన్ వెయిట్ అంతా అదేమో వస్తుంది. బాటంలో చూడండి వీల్ అయితే చాలా ఈజీగా మూవ్ అవుతుంది, సో ప్రాబ్లం ఏం లేదు. నాకు ప్రస్తుతం ఆ వీల్ మూమెంట్ అక్కర్లేదు కాబట్టి నేను ఆ స్టాండ్ని ఫ్లోర్కి ఫిట్ చేస్తున్నాను.
చూసారు కదా ఈ వీడియోని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో లేదా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, స్టే ట్యూన్, బై బాయ్.